ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో దేవుడు ఈ మాటలు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యెరూషలేమును గురించి, దేవుని ప్రజలను గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా మన యొక్క విశ్వాస ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు వైపు చూస్తూ మనము పరిగెత్తాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఎదురు చూడడం అనేటువంటిది ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి విషయం. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దరిదాపు 40 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూస్తూ వచ్చినారు. వారు దినదినము నూతన బలం పొందుతూ, ఒకరోజు మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి మా మధ్యకు వస్తాడు అని చెప్తూ వచ్చినాడు. అదే మాటను యోసేపు కూడా అన్నాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అని యోసేపు తన యొక్క కుమారులతో ప్రమాణం చేయించుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఎదురు చూడడం అనేటువంటిది గొప్ప నిరీక్షణతో కూడినటువంటి విషయం. అందును బట్టి మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఎదురు చూచేవారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని దైవవాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ప్రభు కొరకు మనం ఎదురు చూచినప్పుడు దేవుడు నీ యొక్క నిరీక్షణను సిగ్గుపరిచేవాడు కాదు. ఎందుకనగా ఎవడైతే యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దైవజనమా, 103వ కీర్తన 5వ వచనములో ప్రభు ఈ మాటలు సెలవిస్తున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పక్షిరాజు ఎంతో పైకి ఎగిరి అలసకి పోకుండా ఎంతో వేగంగా ఎన్నో మైళ్ళు అలాగన పరిగెత్తేదిగా ఉంటుంది. మన యొక్క విశ్వాస జీవితంలో ఆ రీతిగా మనం ఉండాలి అంటే ప్రభు కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. మన పితరుడైనటువంటి దైవజనుడు అబ్రహాము గారు అలాగున విశ్వాస జీవితంలో పక్షిరాజు వలె ఆయన పరిగెత్తిన స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అవిశ్వాసమును బట్టి తాను బలహీనపరచబడలేదు, కానీ మరి దేవుని యందు నిరీక్షణ కలిగి మరి అవిశ్వాసం చేత జయించబడక ప్రభు ద్వారా ఆయన విశ్వాసంలో ముందుకు సాగి విశ్వాస వీరుడిగా నిలబడుతూ వచ్చినాడు. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎంచుతూ వచ్చినాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చేయునుగాక.